హలో ఫుడీస్, నేను మీ తేజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేసినట్టే ఎవ్రీ సాటర్డే ఏదో ఒక ప్రసాదం చేసి నైవేద్యంగా మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నాం. కాబట్టి ఈ సిరీస్ లో ఇది థర్డ్ వీక్. సో ఈ రోజు నేను సేమియా పాయసం చేస్తున్నా. సేమియా పాయసం చాలా ఈజీ. సేమ్ రవ్వ పాయసం లాగానే ఎలా చేశానో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్ చేసేయాలి. సో ఫస్ట్ ఒక కడాయి ఆర్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఓ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దాంట్లోనే కొన్ని కాజులు, కొన్ని మస్క్ మిలన్ సీడ్స్, కొన్ని కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్ ఆర్ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో 2 కప్పుల సేమియా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 6 కప్పుల వాటర్ పోసి మంచిగా ఉడకపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పాయసం వాటర్ గా ఉండాలి, లేకపోతే అది సేమియా ఉప్మా అయిపోతుంది. సో తర్వాత ఇందులోనే 2 కప్పుల మిల్క్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఓ 2.5 కప్స్ షుగర్ వేసి మంచిగా కలుపుకోవాలి. సేమియా ఉడికిందో లేదో అని ఒక స్పూన్లోకి సేమియా తీసుకొని జస్ట్ ఫింగర్స్తో అయినా నైఫ్తో అయినా ఇలా కట్ చేసి చూడండి. ఒకవేళ కట్ అయితే ఓకే, లేకపోతే ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని ఇలాచీలు తీసుకొని మంచిగా దంచి ఉడుకుతున్న పాయసంలో వేసి కలిపేయాలి. లాస్ట్ లో ఓ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాయసం కొంచెం కూల్ అయిన తర్వాత జుర్రుకొని తాగితే ఉంటది శబరబా, సూపర్ ఉంటది. మనం నైవేద్యం పెట్టాలి కాబట్టి టేస్ట్ చేయకుండానే ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టేసిన. కానీ ఏ మాట కామాటే సేమియా పాయసం మాత్రం సూపర్ అయింది. తాగిన కొద్దీ తాగాలనిపిస్తుంది. ఈ వీక్ ఈ వీడియో ఇంతే ఫుడీస్. నెక్స్ట్ సాటర్డే కొత్త రెసిపీతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం గా విజిట్ చేసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.